రే, మా అన్నయ్య గాని వస్తే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తాడు. ఐరేంద్ర గారికి ఈ విషయం తెలిసినా మిమ్మల్ని కాల్చి చంపేస్తారు. తలుపు తీయండిరా. ఏంట్రా ఇది ఎక్కువ చేస్తుంది? దానికి అసలు విషయం తెలియదు అనుకుంటా. ఏయ్, ఏంటి లోపలుండి తెగ రెచ్చిపోతున్నావు? నీకు బతకాలని ఆశ లేదా? వంశీ సార్ని బతికించాలనుంది, మీకు తెలీదేమో. ఈ వంశీ సార్ ఐరేంద్ర మేడం గారికి అల్లుడు. ఈ విషయంలో ఇంత ఆలస్యం చేసినా మిమ్మల్ని మేడం అస్సలు క్షమించదు. అసలు విషయం మీకు తెలీదు. ఏసీ గదులు మిమ్మల్ని వచ్చేసరికి మీరు పెళ్లికొచ్చిన అతిథుల్లా ఫీల్ అవుతున్నారేమో. మీరెటు వెళ్లకుండా ఇక్కడ బంధించమంది ఐరేంద్ర మేడం. మీరు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా తలుపు తీయొద్దంది మేడం. ఊరికే గొడవ చేయకుండా నోరు మూసుకొని లోపలే పడి ఉండండి, లేదంటే మీరు చస్తారు. హలో, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు మధుర? వంశీబాబుకి జరగరంది ఏదైనా జరిగితే ఆ నింద మన మీదే పడుతుంది. బహుశా అన్నయ్యకి ఈ విషయం తెలియదేమో అమ్మా. తెలిస్తే అక్కడ ఆగడు. ఇక వసుంధర గారి వంశీ సార్ ఇక్కడి నుంచి బయటపడేలా సంకల్పించుకోవాలి. అయ్యో, అమ్మా, నువ్విచ్చిన ఈ ప్రాణాన్ని నా వంశీ సార్ బ్రతకడం కోసం త్యాగం చేస్తున్నాను. నా త్యాగాన్ని వృధా చేయకుండా వంశీ సార్ని బ్రతికించమ్మా. అమ్మ వసుందరే, దీపం వెలిగించమ్మా. వంశీ సార్ వచ్చేస్తూ ఉంటారక్క, దీపం వెలిగించు. ఆనంద్, వెళ్ళి అన్నయ్యని తీసుకునిరా. అలాగేనమ్మా. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు బావా. ఇంట్లో వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్లకుండా ఉండడానికి నేనే ఏదైనా చేసుకున్నట్టు ప్రయత్నిస్తాను. దాంతో ఎవరు కళ్యాణ మండపానికి వెళ్లే అవకాశం ఉండదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు నక్షత్ర? మనం వాళ్ళని కళ్యాణ మండపానికి వెళ్లకుండా ఆపాలని చూసినా మా అమ్మ కాంతమ్మ అగ్గిపుల్ల వేస్తూ మనకి అడ్డు తగులుతారు. వంశీ వసుంధరల ప్రేమని కలపడానికి నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా పనంగా పెట్టావు. ఇక నేను కూడా సిద్ధమే. ఇంట్లో వాళ్ళని ఆపడానికి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రయత్నిస్తాను. తొందరపడి అలా చేయకు నక్షత్ర. నువ్వు కనుక అలా చేస్తే ఇన్నాళ్ళు నువ్వు మారిపోయావని నమ్ముతున్న సుచిత్రమ్మకి అనుమానం వస్తుంది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని సందేహపడినా పడచ్చు. కాబట్టి అలా చేయకూడదు. ఏదైనా ఒక బలమైన కారణం గురించి ఆలోచించాలి. మన వాళ్ళు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే మరుక్షణం మనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే ఏదన్నా అరిష్టం జరుగుతుందేమో అన్నట్టుగా క్రియేట్ చేయాలి. అరిష్టం అంటే వెళ్ళేటప్పుడు తుమ్మడం, పిల్ల అడ్డు రావడం ఇలాంటివేనా? అది కాదు నక్షత్ర, అవన్నీ చిన్న చిన్న కారణాలు. మనం కొన్ని గంటల సేపు గడప దాటకుండా ఉండాలంటే అందరికీ ఏదన్నా స్ట్రాంగ్గా బలమైన కారణం ఉండాలి. ఈలోగా వంశీబావ ఆచూకీ దొరుకుతుందంటావా? ఖచ్చితంగా దొరుకుతుంది నక్షత్ర. నాకొచ్చిన ఆలోచన ప్రకారం ఈ ఇంట్లో వాళ్ళకి, అందులోనూ ముఖ్యమైన వాళ్ళకి ఏదన్నా బలమైన గాయం తగిలితే తోడుగా హాస్పిటల్కి పంపిస్తాం. ఈ ఇంట్లో ముఖ్యమైన వాళ్ళంటే పెళ్ళికొడుకు నేనే కదా. అయితే ఏం లేదు, మనం కళ్యాణ మండపానికి బయలుదేరగానే ఏదన్నా ఒక పెద్ద వస్తువు, రాయి లాంటిది, ఒక పూలకొండి ఒకటి నా తల మీద పడేలా చేసి. బావా,
అవును నక్షత్ర, అప్పుడు నా తలకి గాయమైతే వసుంధర చేతిలో తాళి ఉన్న కలశం ఉంటుంది చూడు. నా గాయమైన ఆ టెన్షన్లో ఖచ్చితంగా వసుంధర తన చేతిలో ఉన్న ఆ కలశాన్ని వదిలేస్తుంది. ఎప్పుడైతే తాళి కింద పడిపోతుందో అంతకన్నా అరిష్టమేముంటుంది? ఏం నక్షత్ర మాట్లాడవేంటి? అంటే ఈ ప్రాసెస్లో నీకు జరగరానిది ఏమైనా జరుగుతుందేమో అని. నక్షత్ర, ఈ ప్రాసెస్లో నేను చనిపోయినా నాకేం భయం లేదు. ఎందుకంటే నా ఈ జీవితం నాకు నా వంశీ సార్ ఇచ్చింది. ఆయన కోసం నేను నా ప్రాణాలను వదులుకోవటానికి ఎప్పుడూ సిద్ధమే. అలాగే బావా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. అన్నయ్య, అందరూ రెడీ అయిపోయారు. అమ్మ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓ, వస్తున్నా పద. రండి అన్నయ్య. పెళ్ళంటే స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అంటారు కాంతం. కానీ వసుంధర్ని చూస్తుంటే అందరూ దాన్ని చీకొట్టినా ఇంత కాస్ట్లీ చీర కట్టుకుని పెళ్లికి ముస్తాబయ్యి బయటికి బయలుదేరుతుంది. అది బయటకు అడుగు పెడుతుంది, పైకి పోవడానికే ఐరేంద్రి. పాపం, అది చచ్చాక దాన్ని ఎవరు ముట్టుకోరని తెలిసి తన్ని తానే అలంకరించుకుంది. పాపం నా పెద్ద మనవరాలు. నాన్న వంశీ, నువ్వు కూడా అమ్మవారికి దండం పెట్టుకో. కలశాన్ని వసుంధరకి ఎందుకిచ్చారు? నక్షత్ర కూడా తోడి పెళ్లి కూతురే కదా, తనకివ్వాల్సింది. నక్షత్ర చేతికి ఎందుకులేమ్మా, వసుంధర చేతిలో కలసం ఉంటేనే సాంప్రదాయం. తను కళ్యాణ మండపంలో అడుగు పెట్టగానే బంధుమిత్రులంతా తన్ని పలకరించడానికొస్తారు. చేతిలో కలశం అడ్డుగా ఉంటుందేమో. మనం ఎన్ని మాట్లాడినా వసుంధర మౌనంగానే ఉందేంటమ్మా? తనకి కలసం పట్టుకోవడం పెద్దగా ఇబ్బంది లేనట్టుంది. పోనీలేండి అత్తయ్య, వసుంధరకి ఏ ఇబ్బంది లేనప్పుడు మనమెందుకు వాదించుకోవడం? నాన్న వంశీ, వసుంధర, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకోండి. అలా ఆశ్చర్యపోతారేంటి వంశీబాబు? అత్తయ్య అంటే మీ ఐరేంద్ర అత్తయ్య కాదు, ఈ ఇంటికి పెద్ద దిక్కైన మీ అపర్ణాదేవి గారి గురించి చెప్తున్నాం. రండి బాబు, వచ్చి మీ పెద్దమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. వసుంధర చేతిలో కలశం ఉంది కాబట్టి ఆశీర్వాదం తీసుకోవడానికి సంకోచిస్తున్నట్టుంది. ఎలాగో నేను కూడా వసుంధరకి తోడి పెళ్లి కూతుర్నే కదా, తన బదులుగా వంశీబావ పక్కన నేనుండి ఆశీర్వాదం తీసుకుంటాను. నువ్వా? ఇందులో నక్షత్ర తప్పుగా ఏం మాట్లాడిందో చెప్పు అలేఖ్య. అంటే దాని ఉద్దేశం, ఒకవేళ నక్షత్రం ఈ ఆశీర్వాదం తీసుకుంటే వసుంధర ఎక్కడ బాధపడుతుందేమోననే దాని ఉద్దేశం. వసుంధర కళ్ళల్లో వాళ్ళమ్మ నాన్న ఆశీర్వాదం తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. అందుకోసమే కాబోలు కాంతమ్మ నా వైపు మొగ్గు చూపట్లేదు. నిజమేనండి అపర్ణాదేవి గారు, ఇక జరగాల్సిందేదో జరగనివ్వండి. మామ్, నీకేం అభ్యంతరం లేదు కదా? అమ్మమ్మ చెప్పాక కూడా ఇంక నాకేం అభ్యంతరం ఉంటుంది? అమ్మ ఎలా చెప్తే అలా. సుచిత్ర, నువ్వేమనుకుంటున్నావు? ఏం జరిగినా వంశీ వసుంధరల పెళ్లి మాత్రం జరుగుతుంది అత్తయ్య. నాకేం అభ్యంతరం లేదు, కానివ్వండి. మీరేమనుకుంటున్నారండి? మీ మాటకి నేనెప్పుడు ఎదురు చెప్పాను పో. మీరెలా చెప్తే అలాగే నడుచుకుంటాను. మీరు వసుంధర రండి, ఆశీర్వదిస్తాను. నాన్న వంశీ, వెళ్ళండి, నానమ్మ ఆశీర్వాదం తీసుకోండి.
బాగుంది బావ నా ప్లాన్. దీర్ఘ సుమంగళీ భవ. అదేమిటి అమ్మాయి, వసుంధర తీసుకోవాల్సిన ఆశీర్వాదం నువ్వు తీసుకున్నావేమిటి? ఎవరు తీసుకుంటే ఏముంది కాంతమ్మ బామ్మ, పెళ్లి మాత్రం వసుంధరకి వంశీబావుకి కదా జరుగుతుంది. వసుంధర్ని వంశీసారిని కలపడానికి నువ్వు ఇలాగే ప్రయత్నిస్తున్నా నక్షత్ర. ఇందులో నా తప్పేమీ లేదు. వసుంధర బయటికి అడుగు పెట్టే ముందు నేను తన్నే ఆశీర్వదిద్దామనుకున్నాను. ఏం చేస్తాం, మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిచింది. చాలా మంచిదండి. వసుంధర, వంశీబాబు అలాగే వెళ్ళి సుచిత్రాదేవి గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. మనం బయలుదేరదాం. నా ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కాంతమ్మ గారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. పదండి పదండి. మీరు వెళ్తూ ఉండండి, నేను నా మొబైల్ మర్చిపోయాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నిన్ను ఆశీర్వదించి పైకి పంపించేద్దామనుకున్నాను వసుంధర, కానీ అవకాశం దక్కలేదు. మీకంత శ్రమ అక్కర్లేదు మేడం. నేను బయటికి వెళ్ళాక విషం తాగి చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ముందే తాగేశాను. ఇక చచ్చిపోవడమే తరువాయి. నేను చెప్పినట్టుగా చేసుంటే నీకీ స్థితి వచ్చేది కాదేమో వసుంధర. వంశీ సార్ని ఇంటికి అప్పగించి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను మేడం, కానీ నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. అక్క రాక వసుంధర, 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 అమ్మ వసుంధర, వసుంధర, అక్క, వసుంధర, వసుంధర, వసుంధర గారు, అక్క. అయ్యో వసు, కట్టబడిపోయావేంటే? వసుంధర, వసుంధర, అక్క ఏమైందక్క? వసు ఏమైంది? వసుంధర, వసుంధర, ఒకసారి ఇటు చూడమ్మా. వచ్చే మనవరాలా, శుభమా అని మండపానికి వెళ్తుంటే ఇలా జరిగిందేంటే? వసే వసుంధర, ఒక్కసారి ఇటు చూడమ్మా, నాన్నమ్మ పిలుస్తుంది, చూడమ్మా. వసుంధర, ఆనంద్, ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేయి. వసుంధరకి ఏమైందో తెలుస్తుంది. ఇంత మాత్రానికి డాక్టర్ ఎందుకు వదినా? వసు ఉదయం నుంచి ఏమీ తెలియలేదు కదా, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నా మాటే వినదు. దేవుళ్ళు భక్తి అంటూ తన్ని తానే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో. యో వసుంధర, వెళ్ళి వసు, అక్క ఏమైంది? వసుంధర, వసుంధర, వసుంధర అక్క. అవును కాంతం, దాని చేతిలో పాయిజన్ బాటిల్ కూడా లేదు. కొంపతీసి ఇది ఆ మందుకని తాగిందా ఏంటి? నిజమేనేమోనే, ఎవరికి తెలుసు. ఆ విషయం ఇప్పుడే తాగితే దాని చర్య ఇప్పుడే మొదలవుతుంది. ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతుందేమో కాంతం. అక్క, అక్క, వసుంధర గారు, అదిగో లేచింది, స్పృహలోకి వచ్చింది. అమ్మ వసుంధర, నీకేం కాలేదు కదా?
చెప్పమ్మా. ఏమైందో చెప్పవే వసుంధరా. పెళ్లి కూతురు తరపున ఇవ్వాల్సిన లాంఛనాలు కూడా మనం ఇవ్వడం లేదు. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మనం కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళం. ఒంట్లో ఏమైనా బాలేదా? తన్నడిగితే ఏం చెప్తుంది? వంశీతో పెళ్లి చేయడానికి కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నాం. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక దుర్మార్గుడు చేసిన అపచారానికి ప్రతిఫలం ఈ రూపంలో దక్కుతోంది. అత్తయ్య, చూడు సుచిత్ర, శుభం అంటూ కళ్యాణ మండపానికి వెళ్లాల్సిన మనం గడప దాటకుండా ఆగిపోవడానికి కారణం వసుంధరే. తన అపవిత్రమైన చేతులతో మన ఇంటి సంప్రదాయంగా కొలిచే కలశాన్ని తను పట్టుకున్నందుకు ఇంత అపచారం జరిగింది. చూడు, నువ్వు కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలు నమ్ముతున్నావా అమ్మా? నువ్వు మాట్లాడుకో. అశుభాలతో ప్రారంభమైన ఈ శుభకార్యం జరిపించడం నాకిష్టం లేదు. వసే వసుంధరా, అసలు ఏం జరిగిందో చెప్పవే. పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఈ జన్మలో నీకు మళ్ళీ పెళ్ళవుతుందా? ఇప్పుడేం చేయమంటారో మీరే చెప్పండి అత్తయ్య. ఈ ప్రయాణం ఇక్కడితో ఆపేస్తే అందరికీ మంచిది సుచిత్ర. అమ్మా, 5 రూపాయల పసుపు కుంకుమ కింద పడిపోయిందని ఇక్కడే ఆగిపోతావా? ఇంతకంటే వెరితన ఇంకేముంటుంది చెప్పు. ఐరేంద్రి, ఒక్క మాట మాట్లాడేవంటే చంపేస్తాను. వసుంధర పట్టుకున్న పసుపు కుంకాలు నేలపాలయ్యాయంటే వంశీకి ప్రమాదమని, తను నేల కొరిగే ప్రమాదం ఉందని మనం నమ్ముకున్న భగవంతుడే ఈ విధంగా సూచించాడు. నా మనవణ్ణి దూరం చేసుకోవడం నాకిష్టం లేదు. నేను చెప్పడం కాదు వసుంధరా, నువ్వైనా చెప్పు. నువ్వు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయావు కదూ, ఒకసారి చెప్పు వసుంధరా. నన్ను క్షమించండి మేడం. నన్ను కళ్యాణ మండపానికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు. మంచి జరిగినా మనకొద్దమ్మా. అత్తయ్య గారు చెప్పారంటే అది మన మంచిగా అయి ఉంటుంది. పంతులు గారిని పిలిపించి ఏం చేయాలో అడిగి తెలుసుకుందాం. అమ్మా లెక్క, వసుంధర లోపలికి తీసుకువెళ్ళు. అలాగే మేడం. సుచిత్ర, నువ్వన్నట్టుగానే పంతులు గారిని పిలిపించి ఏం చెయ్యాలో తెలుసుకుని నక్షత్ర వంశీల పెళ్లి జరిపిద్దాం. అమ్మా, వసుంధర ఈ ఇంటికి తగదనే ఇంత అపచారం జరిగింది ఐరేంద్రి. తను అడ్డు రాకపోయుంటే ఈ పాటికి కళ్యాణ మండపానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా వసుంధర గారు ఆపగలిగారు. ఇక వంశీ సార్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాదే. అక్క, అసలు నీకేమైంది? నువ్వు ఉపవాస దీక్ష చేసినప్పుడు కూడా ఇంత నీరసంతో పడిపోలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది?
ఏం లేదులే అలేఖ్య, నువ్వు తేలిగ్గా తీసుకున్నా కింద పెద్దమ్మ వాళ్ళు ఎలా మాట్లాడారో చూసావు కదక్కా. సుచిత్ర మేడం ఎంత బాధపడ్డారో. ఎవరైనా నిన్ను అవమానించే విధంగా మాట్లాడితే నేను సహించలేనక్కా. అక్క, నువ్విందాక నేను గదిలోకి వచ్చేటప్పుడు దగ్గుమందు తాగావు కదా, ఏది ఆ బాటిల్ ఇవ్వు. నువ్వు ఈ దగ్గుమందు తాగిన కొద్దిసేపటికే కళ్ళు తిరిగి పడిపోయావక్క. ఈ టానిక్ లోనే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. నేను ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి ఇది ఎక్స్పైర్ అయిందేమో కనుక్కుంటాను. వద్దు వద్దు లేఖ్య, నేనెప్పుడు వాడుతున్న మందులే కదా. చాలా రోజులుగా ఈ పెళ్లి పనుల వల్ల కొంచెం నీరసంగా అనిపించింది. డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే ఆయన అవమానించినట్టు అవుతుంది. ఇంతటితో వదిలేసేయాలేఖ్య. నువ్వేం బాధపడకక్క. ఎవరెన్ని నిందలు వేసినా జరగాల్సిన ఈ పెళ్లి మాత్రం ఆగదు.